अरे what is Rai? హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం కన్నప్ప మూవీకి సంబంధించిన మొదటి రోజు ఇంకా రెండో రోజు సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ సినిమాకి సంబంధించిన మూవీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందుగా ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది, ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. సో ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రధారుడుగా విష్ణు నటించడం జరిగింది. అలాగే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్గా ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు అయితే నటించడం జరిగింది. సో ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా క్లమ్జీగా ఉందని చెప్పి, సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా సినిమాని అయితే చూడొచ్చు అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. కానీ విష్ణు ఈ సినిమాని తీసే ముందే చెప్పడం జరిగింది, సెకండ్ హాఫ్ అనేది యాస్టీస్గా చరిత్రలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తీయడం జరిగింది, కానీ ఫస్ట్ హాఫ్ అనేది మేము ఊహించుకొని తీయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రీ బిజినెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ప్రీ బిజినెస్ అనేది 0. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ని కానీ మ్యూజిక్ రైట్స్ని కానీ ఎవరికి అమ్మలేదు. అంటే ఈ సినిమా ఏం కలెక్ట్ చేసినా బాక్స్ ఆఫీస్ నుంచి మాత్రమే కలెక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అది సాధ్యమేనా లేదా అనే ఒక డౌట్ మాత్రం రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్లో మ్యాక్సిమం తెలుగు నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. మిగతా ఏ లాంగ్వేజ్ నుంచి, కన్నడ కానివ్వండి, తమిళ్ కానివ్వండి, హిందీ కానివ్వండి, కేరళం కానివ్వండి, ఈ లాంగ్వేజ్ నుంచి ఆశించినంతగా సినిమాకి కలెక్షన్స్ అయితే రావడం లేదు. సో ఏమొచ్చినా ఈ సినిమా కలెక్షన్స్ మనకు ఓన్లీ తెలుగు నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. అది ప్రభాస్ గారు ఉండడం వల్ల కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మనం నిన్న ఏ విధంగా ప్రెడిక్షన్ చేసుకోవడం జరిగిందో అంతకంటే ఈ సినిమాకి చాలా తక్కువ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం 15,28,00,000 రూపాయలని మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రెండో రోజు ఈ సినిమా అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాటర్డే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ పెరగాలి. కానీ సౌత్లో ఎలా ఉంటుందంటే కలెక్షన్స్ అనేది ఫస్ట్ డే బాగుంటుంది, సెకండ్ డే తక్కువగా ఉంటుంది, మూడో రోజు తక్కువగా ఉంటుంది. ఒకవేళ సినిమా పాజిటివ్గా ఉంటే మండే హోల్డ్ పట్టుకొని ఉంటుంది. కానీ సినిమాకి ఒకవేళ మిక్స్డ్ టాక్ వచ్చినా, సినిమా బాగాలేదనిపించినా నాలుగో రోజు నుంచి కలెక్షన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మండే నుంచి ఏ విధంగా ఉంటాయో తెలియదు. కానీ శనివారం రోజు అయితే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అనేది లైట్గా తగ్గడం జరిగింది. సో సెకండ్ డే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 9,50,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 24,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 29,51,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ప్రభాస్ గారు ఉండడం జరిగింది కాబట్టి ప్రభాస్ గారి సినిమాలు ఓవర్సీస్లో మంచిగా నడుస్తాయి కాబట్టి ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 2 రోజుల్లో 7,93,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా కన్నప్ప మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 37,44,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రేపు సండే, రేపు కలెక్షన్స్ కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమాకి అసలైన టెస్ట్ అనేది మండే నుంచి అయితే మొదలు కావడం జరుగుతుంది. మరి సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? మరి ఈ సినిమా కనీసం తన బడ్జెట్ నన్నా రికవరీ చేస్తుందా లేదా? ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే మీకు సినిమా ఏ విధంగా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. జై హింద్. రుద్రా